ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నాని గారి మరొక న్యూ మూవీకి సంబంధించిన అప్డేట్స్ తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నాని సినిమాకు బ్రేకులు కారణం ఏంటి? ఈ ఏడాది హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా మారాడు. ద ప్యారడైజ్ న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. మిగతా హీరోల్లా కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకొని కొత్త డైరెక్టర్స్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా మారాడు. దసరా సినిమాతో నానికి భారీ విజయాన్ని అందించిన ఈ ఏడాది హిట్ 3 సినిమాతో ప్రేక్షకులకు ముందు వచ్చి హిట్ అందుకున్న నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా మారాడు. దసరా సినిమాతో నానికి భారీ విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నారు. దసరా అంటేనే రా అండ్ రస్టక్ సినిమా, ఇక దానికి మించి ప్యారడైజ్ను తెరకెక్కిస్తున్నారు శ్రీకాంత్ ఓదెలా. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్సీ ఎన్ని రికార్డులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నాని లుక్, ఆ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో కనిపిస్తుంది. ఇప్పుడెప్పుడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే ప్యారడైజ్ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 26న రానుందని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేటును దృష్టిలో పెట్టుకునే చిత్ర బృందం షూటింగ్ను ఫినిష్ చేస్తుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్యారడైజ్కు బ్రేకులు పడినట్లు తెలుస్తుంది. నాని కాకుండా మరో కొంతమంది కీలక ఆర్టిస్టులు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో షూటింగ్ కొద్దిగా వాయిదా పడేలా ఉందని అంటున్నారు. ఇక దీంతో షూటింగ్ను ఇప్పటికే ఆపేసి తిరిగి జూలై చివరి వారంలో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారంట. అయితే షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడం, అనుకున్న సమయానికి అవుట్పుట్ ఇవ్వకపోవడంతో మార్చి నుంచి ప్యారడైజ్ మేకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇలా షూటింగ్ వాయిదా పడుతూ ఉంటే మార్చి వరకు సినిమాను ఫినిష్ చేయడం కష్టం. ఒకవేళ అదే కనుక జరిగితే హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయడం వల్ల సినిమా క్వాలిటీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మేకర్స్ గట్టిగా ఆలోచించి కొద్దిగా లేట్ అయినా మంచి అవుట్పుట్తో రావాలని చూస్తున్నారంట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉందన్నమాట. ఇదండి మా నాని గారికి సంబంధించిన ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్. ఇంకా మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఎప్పటికప్పుడు మంచి సమాచారం అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.